బ్రదర్ సిరాజ్ రెహమాన్ గారిని తమ ప్రసంగం ప్రారంభించాల్సిందిగా వారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. अल्हम्दुलिल्लाहि कफ़ा वस्सलामु अला इबादिही लज़ीना इस्तफ़ा व अला आलिहि व अस्हाबिही अजमाइन अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्नल्लाह ला युग़य्यिरु मा बिक़ौमिन हत्ता युग़य्यिरु मा बि अनफुसिहिम रब्बि इश्रह लि सदरी व यस्सिर लि अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు ఆయన చక్రవర్తి ఎంతో పరిశుద్ధుడు సురక్షితుడు శాంతి ప్రదాత సంరక్షకుడు సర్వాధికుడు సర్వోత్తముడు సజీవుడు నిత్యుడు అనంతుడు అగోచరుడు జీవిత సహచరి లేనివాడు తల్లి తండ్రి కుమారుడు కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు, విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతిని మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభాశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, సత్యవంతుడు, విశ్వసనీయుడు, నిజాయితీపరుడు, కరికంబలిధారి, హరిత గుమ్మట వాసి, అంతిమ దైవ ప్రవక్త, జగద్గురువు, రహ్మతులిల్ ఆలమీన్, ఇమాముల్ అంబియా, ఖాతమ నబీ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక ఆమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు సహస్రాది కృతజ్ఞత అభివందనాలు తెలుపుకున్నాను. అలాగే నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరిమణులు, సోదరులు, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరిమణి బుట్టా రేణుక గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువత, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, మీ అందరినీ కూడా నేను ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం. దీని అర్థం సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక ఆమీన్. అయితే సోదరులారా, ఈరోజు ఏదైతే అంశం మనం చర్చించుకోబోతున్నామో అది ముస్లింల పురోగతి ఎప్పుడు, ఎలా అనే అంశంపై దైవ చిత్తం అయితే మనం చర్చించుకోబోతున్నాం. అయితే చూస్తున్నాం, ఈరోజు మన సమాజంలో ఎటు చూసినా కూడా పురోగతి అనేది ముస్లిమేతర సమాజాల్లో కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, మనిషి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధిని సాధించాడు, చంద్రమండలంపై అడుగుపెట్టాడు. ప్రతిరోజు కూడా కొత్త కొత్త ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఒకప్పుడు మనిషి రాతి యుగంలో ఉంటే ఇప్పుడు రాకెట్ యుగంలో ఉన్నాడు. ఈరోజు ఎటు చూసినా కొత్త కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ అనేది పెరిగిపోతుంది. ప్రతి కమ్యూనిటీ అనేది డెవలప్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. కానీ ఈరోజు చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ముస్లిం సమాజం ఎలా ఉందంటే ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఈరోజు ముస్లిమేతర సమాజాలతో పోల్చుకుంటే అంత డెవలప్మెంట్, అంత పురోగతి అనేది మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ముస్లిం సమాజం ఎప్పటికప్పుడు తమను తాము స్వీయ పరిశీలన మరియు ప్రక్షాళన చేసుకుంటూ అప్డేట్ అయ్యేటటువంటి ప్రయత్నం ముస్లిం కమ్యూనిటీ అనేది చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే చూడండి, ఒకప్పుడు ఏదైతే మొబైల్ ఫోన్ ఉందో, ఇప్పుడు మనం చూస్తున్న మొబైల్ ఫోన్, మైక్రో మొబైల్ ఫోన్, బ్లూటూత్, అదేవిధంగా ఏదైతే ఐఫోన్ ఉందో, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉందో, చిన్న చిన్న మొబైల్ ఫోన్స్ మన చేతిలో ఉన్నాయి. చివరికి ఒక మైక్రోఫోన్ కూడా చెవులో పెట్టుకుంటున్నారు బ్లూటూత్ ద్వారా.
ఇలాంటి టెక్నాలజీ అనేది వచ్చేసింది. కానీ ఒకప్పుడు మొబైల్ ఫోన్ అనగానే మనకు ఏమి వినిపించేది, ఏమి కనిపించేది అంటే నోకియా అన్నమాట. నోకియా పూర్తి ప్రపంచంలో 97.9% పూర్తి ప్రపంచాన్ని క్యాప్చర్ చేసినటువంటి నోకియా ఇప్పుడు పూర్వోత్తరాలు లేకుండా అది గల్లంతో అయిపోయింది. ఎందుకంటే నోకియా సంస్థ అప్డేట్ అవ్వలేదు. ఎప్పుడైతే శాంసంగ్ మొబైల్ ఆ మొబైల్లో కెమెరాలు సెట్ చేస్తున్నారన్న విషయం ఇన్ఫర్మేషన్ నోకియాకి తెలిసింది. అప్పుడు ఎగతాళి చేస్తూ ఫోన్ ఉంది అదాన ప్రధానాల కోసం కదా, అంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కోసమే, కానీ ఫోటోలు తీయడానికి కాదు అని ఎగతాళి చేసింది. అలాగే ఎప్పుడైతే బ్లాక్ బెర్రీ అనేటటువంటి మొబైల్ ఏదైతే ఉందో ఈమెయిల్ సెట్ చేస్తుంది, అలాగే ఐఫోన్ టచ్ స్క్రీన్ కోసం ఆలోచిస్తున్నప్పుడు నోకియా ఫోన్ ఏం చేసిందంటే రింగ్ టోన్స్ పై ఎక్కువగా ఫోకస్ చేసింది. చివరికి ఈ విషయం తెలిసినప్పుడు కూడా తనకు తాను అప్డేట్ అవ్వకుండా ఆ CEO చెప్పినటువంటి విషయం ఏంటంటే ఫోన్ యొక్క పర్పస్ ఏంటండి, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కదా, కొత్త రింగ్ టోన్స్ మేము పరిచయం చేస్తున్నామని ఈ విధంగా ఇతర మొబైల్ ఎగతాళి చేసింది. చివరికి ఏమైపోయిందంటే పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఎందుకు ఇలా జరిగిందంటే నోకియా మొబైల్ తనకు తాను అప్డేట్ చేసుకోలేకపోయింది. ఈరోజు ముస్లింల పరిస్థితి కూడా ఎలా ఉందంటే తమకు తాము అప్డేట్ చేసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ముస్లిం కమ్యూనిటీలో మనకు కనిపించట్లేదు. అది ఎలా అంటారు? ఈరోజు మన పురోగతి, ముస్లిం మహిళలు ఉన్నారు పెద్ద సంఖ్యలో, ముస్లిం పురుషులు ఉన్నారు, ఎంతమంది అయితే కూర్చొని ఉన్నారో చాలా మంది ఇక్కడ నిలబడి ఉన్నారు. మనమందరం కూడా ఈరోజు ఒక వాగ్దానం తీసుకొని, ఒక చైన్ తీసుకొని, ఒక మార్పుతో ఇక్కడ నుండి మనం బయలుదేరుదాం. అదేంటంటే ఈరోజు ముస్లింలలో చాలా సమస్యలు ఉండవచ్చు, కానీ పురోగతి సాధించడానికి, మనం అప్డేట్ అవ్వడానికి మనం ఏం చేయాలి, మన ల్యాకింగ్, మన యొక్క ఏవైతే బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతల్ని బలాలుగా ఎలా మార్చుకోవాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి ఏ దేశాన్ని అయినా చూడండి, ఏ సమాజాన్ని అయినా చూడండి, ఆ దేశం ఆ సమాజము పురోగతి సాధించింది అంటే వారిలో ఎడ్యుకేషన్ ఉంది, టెక్నాలజీ ఉంది. ఈరోజు ముస్లిం సమాజంలో ఎడ్యుకేషన్ అంతగా లేదు, టెక్నాలజీ కూడా లేదు. ఉదాహరణ చూడండి, 1945లో ఎప్పుడైతే జపాన్ ని అమెరికా సర్వనాశనం చేసిందో, అణుబాంబు ప్రయోగం చేసింది హిరోషిమా నాగసాకి పట్టణాలపై, ఎటు చూసినా శిథిలమైపోయినటువంటి భవనాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా జపాన్ కొలాప్స్ అయిపోయింది. దాదాపుగా 4 లక్షల మంది మృత్యువాత పడ్డారు. అప్పుడు ఒక సందేహం కలిగింది, ప్రపంచ చరిత్ర పటంలో ఇక జపాన్ ఉంటుందా లేదా అనేటటువంటి ఒక సందేహం తలెత్తింది. ఆ తర్వాత జపాన్ ఒక అద్భుతమైనటువంటి ప్లానింగ్ చేసి 1978 నుండి 2010 వరకు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా నిలబడగలిగిందంటే ఎడ్యుకేషన్ మరియు టెక్నాలజీ. అలాగే ఎప్పుడైతే 1948లో ఇజ్రాయెల్ అనేటువంటి దేశం పాలస్తీనా ఆక్రమించుకొని వారు ఎప్పుడైతే ఇజ్రాయెల్ అనేటువంటి దేశాన్ని ఏర్పాటు చేశారో చుట్టుప్రక్కల ఉన్నటువంటి 5 అరబ్ దేశాలు ఇజ్రాయెల్ పై దాడి చేస్తే ఇజ్రాయెల్ విలవిలలాడిపోయింది, తట్టుకోలేకపోయింది. అప్పుడు అమెరికా సపోర్ట్ చేయడం వల్ల ఇజ్రాయెల్ దేశం నిలబడింది. ఇప్పుడు 75 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి ఏంటంటే 57 అరబ్ దేశాలు కలిసి కూడా ఇజ్రాయెల్ ని ఏం చేయలేకపోతున్నాయి. పాలస్తీనాలో ఏదైతే నరమేధం జరుగుతుందో, ఏదైతే వారు అక్కడ దౌర్జన్యం చేస్తున్నారో ఆ దౌర్జన్యాన్ని కనీసం ఆపలేకపోతున్నారు. ఎందుకంటే అతి పెద్ద మిలిటరీ శక్తిగా ఎదిగింది. వారి దగ్గర ఎడ్యుకేషన్ ఉంది మరియు టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ మరియు ఆ ఎడ్యుకేషన్ ఈరోజు ముస్లిం దేశాలలో లేదు కాబట్టి మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపుగా 30,000 మంది పాలస్తీనులు షహీద్ అయిపోయారు, 2.2 మిలియన్ నిరాశ్రులైపోయారు, 6 లక్షల మంది రెఫ్యూజీలుగా శరణార్థులుగా క్యాంపులో జీవితం గడుపుతున్నారు. ఐక్య రాజ్య సమితి ఒక ప్రకటన చేసినప్పుడు కూడా, ఎన్నో దేశాలు ప్రొటెస్ట్ చేసినప్పుడు కూడా వినేటటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే అతిపెద్ద మిలిటరీ శక్తిగా ఎదిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ఒక హైదరాబాద్ అంతా ఉంటుంది, కానీ ఎడ్యుకేషన్ టెక్నాలజీలో అంత పెద్ద వారు ఒక గొప్ప విజయాన్ని సాధించారు. కాబట్టి ఏ దేశాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి. మరి ఒక ఆలోచన రావచ్చు, బ్రదర్ సిరాజ్ గారు, మన భారతదేశంలో మైనారిటీలను కదండి, మనం ఏం చేయగలుగుతాం, మన గొంతు ఎవరుంటారు, మన సమస్యలు ఎవరుంటారు, మన సమస్యలు ఎవరు తీర్చుతారు అనేటటువంటి ఒక ఆలోచన మీలో రావచ్చు. వాస్తవం ఏంటంటే సోదరులారా, యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్ ఈరోజు భారతదేశంలో ముస్లింలు 14.2%, కానీ అనధికారికంగా 25% ఉన్నారు. కానీ అదే
అమెరికాలో యూదుల యొక్క పర్సంటేజ్ ఎంతో తెలుసా? కేవలం 2.4% మాత్రమే. కానీ వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్, యూదులు జ్యూస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటో తెలుసా? పార్లమెంటు నుండి పంచాయతీ చట్టాల వరకు యూదుల అనుమతి లేనిదే ఏం జరగదు. ఇది వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్. దాని వెనుక ఉన్నటువంటి పవర్, ఎడ్యుకేషన్ మరియు టెక్నాలజీ, ఈ రెండింటి కూడా ఈరోజు మన హోమ్, ముస్లిం హోమ్ అనేది ఈరోజు దూరంగా ఉంది. సోదరిమల్లారా, సోదరులారా, చూడండి, ఈ రోజు ఉన్నటువంటి ఎవరైతే మార్వాడి కమ్యూనిటీ ఉందో మన భారతదేశంలో దాదాపుగా 80 లక్షల మంది ఉన్నారు. 1 కోటి మంది కూడా లేరు. కానీ వారు యొక్క బిజినెస్ చూడండి, ఈ రోజు ఇండియన్ ఎకానమీలో 35 to 40% ట్యాక్స్ కడుతున్నారు. అందుకే గవర్నమెంట్ వారి మాట వింటుంది. ఈరోజు జైన్ కమ్యూనిటీ 0.2% మన యొక్క భారతదేశంలో, కానీ ఇండియన్ ఎకానమీలో వారి యొక్క పర్సెంటేజ్ 24% వారు ట్యాక్స్ కడుతున్నారు. ఈరోజు బిజినెస్లు కూడా ముస్లింల యొక్క పరిస్థితి ఎలా ఉందో నేను కొద్ది సమయంలో ఆ బిజినెస్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే సోదరులారా, సోదరిమల్లారా, ఈరోజు మనం ఎందుకు వెనకబడి ఉన్నాము? మన హోమ్ ఎందుకు వెనకబడి ఉందంటే ముస్లిం సమాజంలో ఎడ్యుకేషన్ లేదు. ఉదాహరణకు ఒక విషయం చూసినట్లయితే సచార్ కమిటీ నివేదిక ఏం చెప్పింది ముస్లింల కోసం? ఇక్కడ మా సోదరిమణి బుట్ట రేణుక గారు ఉన్నారు, ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్లో చాలా అనుభవం ఉన్నటువంటి వారు ఉన్నారు, అలాగే ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. అయితే ఈ విషయాన్ని కాస్త మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే సచార్ కమిటీ 2005లో మన్మోహన్ సింగ్ గారు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ ముస్లింల సమకాలీన పరిస్థితులపై నివేదికను అందించాల్సిందిగా ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో 7 నియుక్తులయ్యారు. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమంత్రి ఆయన సచార్, రాజేందర్ సచార్ ఎవరైతే ఉన్నారో అందుకే సచార్ కమిటీ అంటారు. ఈ రాజేందర్ సచార్ పేరు మీద సచార్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఏం చేశారంటే ఒక సంవత్సరం సుదీర్ఘంగా పరిశీలన చేసి వారు ఒక నివేదిక ఇచ్చారు. అందులో 403 పేజీల నివేదికలో ఉన్న విషయం ఏంటంటే భారతదేశ ముస్లింలు షెడ్యూల్ కులాల కంటే, షెడ్యూల్ తెగల కంటే కూడా అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలదని 2006లో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఎడ్యుకేషన్లో ముస్లింల పరిస్థితి ఏంటో తెలుసా? హిందుస్థాన్ టైమ్స్ మార్చ్ 2, 2021 కథనం ప్రకారంగా ముస్లిమ్స్ హ్యావ్ బీన్ ద మోస్ట్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎన్నైతే వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాల్లో కూడా ఎడ్యుకేషన్లో వెనకబడినటువంటి హోమ్ జాతి ఏమైనా ఉంది అంటే అది ముస్లింలు అని ఈరోజు కథనాలు చెబుతున్నాయి. ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఆగస్టు 13, 2020 కథనం ప్రకారంగా భారతదేశ ముస్లింలు విద్యారంగంలో ఎస్సీ మరియు ఎస్టీల కంటే కూడా చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎవరండి? ఏ హోమ్ అయితే ఖురాన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరిస్తుంది. మొట్టమొదటి ఆయత్ ఖురాన్, చదువు, పఠించు, రీడ్, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాక్యాలు మొట్టమొదటిగా ఖురాన్లో అవతరించాయి. ఖురాన్లో 30 కాండాలు, 114 అధ్యాయాలు, 6236 ఆయతులు, 84,330 పదాలు, 3,23,760 అక్షరాలు ఉన్నటువంటి ఖురాన్ గ్రంథంలో మొట్టమొదటి ఆయత అవతరిస్తుంది. ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్, ఖలకల్ ఇన్సాన మిన్ అలక్, ఇఖ్రా రబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ కలం అల్లమల్ ఇన్సాన మా లమ్ యఅలమ్. ఓ ప్రవక్త, పఠించు, చదువు. ఏం చదవాలి? అది ప్రాపంచిక జ్ఞానం కావచ్చు, పరలోక జ్ఞానం కావచ్చు, రెండు కూడా తప్పనిసరే. ఈ 2 నాలెడ్జ్లు కూడా మనకు అవసరమే. ఈ ఇల్మ్ అనేది మొత్తం ఖురాన్లో ఐన్ లా మీమ్, ఇల్మ్ అనే పదం 805 సార్లు వాడబడింది. అల్లా అనేటటువంటి పదం ఖురాన్లో 2000 కంటే ఎక్కువ సార్లు వాడబడింది. 2వ స్థానంలో రబ్ అంటే ప్రభు అనేటటువంటి పదం 900 సార్లు వాడబడింది. 3వ స్థానంలో 805 సందర్భాల్లో ఇల్మ్ అనే పదం వాడబడింది. ఐన్ లా మీమ్. ఇల్మ్ అంటే కేవలం ఖురాను గ్రంథాన్ని నేర్చుకోండి, హదీసు మాత్రమే నేర్చుకోండి అని అర్థం కాదు. ఇల్మ్ అంటే షరాయి ఇల్మ్ అంటే అది ధార్మిక విద్య, మరియు అస్రీ ఇల్మ్ అంటే ప్రాపంచిక విద్య. ఏదైనా కావచ్చు, దాన్ని నేర్చుకోండి అని 1400 సంవత్సరాల క్రితం మొట్టమొదటి ఆయన ప్రవక్తపై చదువు అని అవతరిస్తే ఈరోజు ముస్లిం సమాజం ఎలా తయారైందంటే మా లాఫీ మా ఇల్మా, మేము ఇల్ము నేర్చుకోము, మేము చదువుకోము అని బాహటంగా ఈరోజు ఏదైతే సర్వేలు చెప్తున్నాయో ఆ సర్వేలో మనం వింటే చాలా నిర్ఘాంతపోతాం. మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చూడండి. ఈరోజు BBC రిపోర్ట్ ఇచ్చింది.
భారతదేశంలో ముస్లిం పిల్లలు ఎవరైతే ఉన్నారో 25% వారి పరిస్థితి ఎలా ఉందంటే 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ముస్లిం పిల్లలు ఎవరైతే ఉన్నారో అందులో 25% వారు స్కూల్ ముఖం కూడా చూడలేదు, స్కూల్ మెట్లు కూడా ఎక్కలేదు. ఇది మన హోమ్ యొక్క పరిస్థితి. ఏ హోంలో అయితే, ఏ జాతిలోనైతే, ఏ గ్రంథంలోనైతే చదవండి బాబు అని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదువు గురించి చెప్పారు. ఆ చదువుకు ఈ రోజు ముస్లింలు దూరం అయిపోయి రిజర్వేషన్ల వెనుక పరుగులు తీస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీహ్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 224, తలబుల్ ఇల్మ్ ఫరీజతున్ అలా కుల్లి ముస్లిమా, ప్రతి ముస్లిం స్త్రీ మరియు పురుషునిపై చదువు నేర్చుకోవడం, ఇల్మ్ నేర్చుకోవడం తప్పనిసరి చేయడం జరిగింది. ఏ విధంగానైతే మీరు నమాజ్ చదువుతారో అదే విధంగా ఇల్మ్ని నేర్చుకోవడం, నాలెడ్జ్ నేర్చుకోవడం తప్పనిసరి అని చెప్పిన ధర్మంలో ఈరోజు ముస్లింల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. సోదరులారా, ఈరోజు భారతదేశంలో ముస్లింలు అనధికారికంగా 25% ఉన్నారండి. 25% ఉన్నారు. కానీ ఐఏఎస్ లో, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఎక్కడైతే అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో ఐఏఎస్ లో ముస్లింల యొక్క రిప్రజెంటేషన్ 3%, ఐపీఎస్ లో 4% కంటే తక్కువ, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ లో 1.8%. ఇది మన ముస్లింల పరిస్థితి. ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ అంటే ఏదైతే అంటామో, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 33 మంది జడ్జిలు ఎవరైతే ఉన్నారో, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కూడా 34 మందిలో ఒక్క ముస్లిం కూడా మీకు అక్కడ కనిపించకపోవడానికి కారణం ఏంటి? ఎవరైనా హిందువులు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఆపుతున్నారా? కాదు, మన హోంలో మన పెద్దలే ఆపుతున్నారు. మీరు చదువుకోకండి అని. అలాంటి దుస్థితి ఈరోజు మన సమాజంలో ఉంది. చాలా సిగ్గుతో విషయం చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు కర్ణాటకలో ఎప్పుడైతే హిజాబ్ బ్యాన్ అయిపోయిందో అక్కడ జడ్జి గారు అడుగుతున్నారు, అక్కడ ముందు ఒక అడ్వకేట్ ఉన్నారు, ఏమడుగుతున్నారు? ఇజ్ ఇట్ మ్యాండటరీ? ఇది ఇట్స్ అబ్లిగేషన్, ఇది తప్పనిసరియా మీ ధర్మంలో అంటే ఆయనకు పాపం తెలియదు ఖురాన్ నుండి ఎలా చెప్పాలో. ఈరోజు మన ముస్లిం సమాజంలో అడ్వకేట్లు లేనప్పుడు, జడ్జిలు లేనప్పుడు ముస్లింలను ఎవరైతే అమాయకంగా తీసుకెళ్లి జైల్లో బంధిస్తున్నారో వారికి ఎవరండి బెయిల్ ఇచ్చేది? మన మసీదులపై, మదర్సాలపై, ముస్లింలపై, ముస్లిం హోంపై, ముస్లిం జాతిపై ఏవైతే కేసెస్ పెడుతున్నారో వాటిని ఛాలెంజ్ గా నిలబడి ఈ వాదించేటటువంటి అడ్వకేట్లు, జడ్జి లేనప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు విద్యా రంగంలో, ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ముస్లిమ్స్ ఎలా ఉన్నారు ఒక్కసారి అర్థం చేసుకోండి సోదరులారా. ఏ హోమ్ అయితే చదువుతో ప్రారంభమైందో ఆ హోమ్ చదువుకు దూరం అయిపోయింది. ఎంత దూరం అయిపోయిందంటే నివేదికలు చెప్తున్నా. ఈరోజు 2011 సెన్సస్ ప్రకారంగా భారతదేశంలో ఉంటున్నటువంటి క్రైస్తవులు, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వారు కేవలము 1.7% మాత్రమే. 2011 సెన్సస్ ప్రకారంగా ముస్లింలు 14.2%, 2011 ప్రకారంగా క్రైస్తవులు 1.7% మాత్రమే. ఈరోజు 1.7% నుండి క్రైస్తవులతో మరి ముస్లింలతో పోల్చుకున్నట్లయితే నేను అంటున్నాను, ముస్లిం సమాజంతో క్రైస్తవులు చూసుకొని మనం బుద్ధి తెచ్చుకోవాలని చెప్పను, సిగ్గు తెచ్చుకోవాలని చెప్తాను. ఎందుకంటే కొన్ని విషయాలు నేను గట్టిగా మాట్లాడతాను. ఎందుకు అంటే ఈరోజు క్రైస్తవులు ఎవరైతే 2011 సెన్సస్ ప్రకారంగా 1.7% ఉన్నారో, ఎడ్యుకేషన్ తో వాళ్ళతో మనం పోల్చినట్లయితే ఈరోజు క్రైస్తవులలో 93% అక్షరాస్యత ఉంటే ముస్లింలలో కేవలం 50% మాత్రమే అక్షరాస్యత ఉంది. క్రైస్తవులలో 90% ప్రైమరీ ఎడ్యుకేషన్ ని పూర్తి చేసుకున్నారు, అంటే 7th పూర్తి చేసుకుంటే ముస్లింలు కేవలం 40% మాత్రమే ప్రైమరీ ఎడ్యుకేషన్ ని పూర్తి చేసుకున్నారు. క్రైస్తవులు 52% పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో అడ్మిషన్ తీసుకుంటుంటే ముస్లింలు కేవలం 2% మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటి కోర్సెస్ లో వారు అడ్మిషన్ తీసుకున్నారు. ఇది మన జాతి యొక్క అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితి. సోదరులారా ఒక్కసారి ఆలోచించండి, ఏమైపోతుంది మన హోమ్? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక లాయర్, ఒక జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా నిలబడతామంటే అతడు చదువుకున్నవాడు కదా అని మనం చాలా గౌరవంగా నిలబడతాం. మరి ఆ విధంగా మన హోమ్లో అలాంటి గౌరవం కలిగినటువంటి వారు లేని కారణంగా మన జాతి ఏమైపోతుంది ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా మన ముస్లిం జాతిలో ఎడ్యుకేషన్ లేని కారణంగా మటన్ కొట్టు మస్తాన్ భాయ్ ముస్లిం, పంచర్ షాప్ పర్వేజ్ భాయ్ ముస్లిం, కిల్లు కొట్టు సుభాని భాయ్ ముస్లిం, మంది హౌస్ అబ్దుల్లా భాయ్
భాయ్ ముస్లిం, బిర్యానీ సెంటర్ సుల్తాన్ భాయ్ ముస్లిం, మోజ్ బండి మోసన్ కూడా మొత్తం హైవేలపై ముస్లిం అందరూ కూడా ఎలా ఉంటారంటే రాత్రి 3 గంటలకు 2 గంటలకు టైర్ పంచర్ వేసుకోవడానికి ఇది ముస్లిం సమాజం, నేను సైతం దేశం కోసమని చిన్న చిన్న ఉద్యోగాలలో కనిపిస్తుంటారు. ఈ రోజు చూడండి పరిస్థితి ఎలా ఉందో ముస్లింలది. ఎక్కడైతే మటన్ షాప్ ఉంటుందో మస్తాన్ భాయ్ ఎవరంటే మస్తాన్ భాయ్ దగ్గరికి వెళ్ళి కేజీ మాంసం తీసుకురా బాబు అంటే వెళ్ళిపోతారు. అక్కడ మస్తాన్ భాయ్ ఏంటంటే కనిపిస్తుంటాడు. మటన్ కొట్టు మస్తాన్ భాయ్, కిల్లు కొట్టు సుబానీ భాయ్, పంచషా పర్వేజ్ భాయ్, మోజ్ బండి మోసన్ భాయ్. ఎప్పటి వరకు అండి హోమ్? ఇంకా ఎడ్యుకేషన్ ఎప్పుడు వస్తుంది? ఇంకా ఎప్పుడు చైతన్యవంతులు అవుతారు? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, సోదరులారా. ఈరోజు మన జాతి, మన దేశం యొక్క పరిస్థితి, మన భారతదేశంలో ముస్లింల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. తల్లి ఒడి మొదటి బడి అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ రోజు కొంతమంది సరైనటువంటి పరిజ్ఞానం లేని కారణంగా కొత్త షరియత్ల పేరుతో ముస్లిం మహిళలు కాలేజ్కి వెళ్ళకూడదు, స్కూల్కి వెళ్ళకూడదు, హయ్యర్ ఎడ్యుకేషన్ లో వెళ్ళకూడదు, ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు అని చెప్పేటటువంటి అజ్ఞానులు కూడా ఈ రోజు వరకు కూడా మన ముస్లిం సమాజంలో ఉన్నారు అంటే సిగ్గుతో తలదించుకోవాలి. ఒక ముస్లిం మహిళ పర్దా పాటిస్తూ స్కూల్కి వెళ్ళవచ్చు, కాలేజ్కి వెళ్ళవచ్చు, యూనివర్సిటీస్కి వెళ్ళవచ్చు, ఎల్ఎల్బి చేయవచ్చు, ఎంబీఏ చేయవచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఏదైనా చేయవచ్చు. ఎందుకంటే మీ యొక్క భార్య, మీ కూతురు ఎవరైనా గర్భవతిగా ఉంటే ఏమంటారు? లేదండి అల్ట్రాసౌండ్ ఎవరు చేస్తారు? ఒక పరపురుషుడా? తప్పు కదా. సిజరీన్ ఎవరు చేస్తారు? ఒక పరపురుషుడా? సోదరులారా, ఇలా ఎలుగెత్తి చెప్పే సోదరులు ఎవరుతున్నారో వారితో నేను ఛాలెంజ్ ప్రశ్నిస్తున్నాను. మీ సోదరిమణులు గనక గైనకాలజీ డాక్టర్స్ కానప్పుడు ఎక్కడికి వెళ్తారండి? ఒక్కసారి ఆలోచించండి. మన ముస్లిం సమాజంలో బిఎడ్ చేసినటువంటి పురుషులు, స్త్రీలు లేనప్పుడు స్కూల్స్ ఎలా వస్తాయి? ఒక్కసారి చూడండి. మన ముస్లిం సమాజమైనటువంటి ఆరోపణలు తొలగించడానికి ఒక మంచి అడ్వకేట్, ఒక మంచి జడ్జి లేనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి హోమ్, ప్రతి జాతి బాగుపడుతుంది. ఈ రోజు ఎడ్యుకేషన్ లేని కారణంగా ముస్లింల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు కేవలం మన భారతదేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల పరిస్థితి అధ్వానంగా తయారవడానికి కారణం ఎడ్యుకేషన్ మరియు టెక్నాలజీకి ముస్లింలు దూరంగా ఉన్నారు. ఈరోజు యునెస్కో రిపోర్ట్ ఇచ్చింది, ఏమిచ్చిందో తెలుసా? తల్లి ఒడి మొదటి బడి అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో 48% వారు ఇల్లిటరేట్. 48% ముస్లిం మహిళలకు చదవడం రాయడం రాదు. ఎవరండి వారు? ముస్లిం మహిళలు భారతదేశంలో ఉండేవారు. ఒకవేళ తల్లి చదువుకుంటే పిల్లలు జీనియస్ అవుతారు, తల్లి గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతారు, తల్లి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పిహెచ్డి అవుతారు, తల్లి పిహెచ్డి అయితే పిల్లలు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ వైపునకు అడుగులు వేస్తారు. ఎందుకంటే ఎక్కువగా ఎవరి దగ్గర ఉంటారు పిల్లలు అంటే తల్లి దగ్గర ఉంటారు. అతడు పెద్దోడు అయిపోయినా ఏదైనా అడగాలి, ఏదైనా చెప్పుకోవాలి తన బాధ అంటే తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తల్లి దగ్గరికి వెళ్తాడు. మమ్మీకి లాడ్ అని చెప్తుంటారు. ఎందుకంటే తల్లి దగ్గరే పిల్లలు ఎక్కువ ఉంటారు. అలాంటి తల్లి ఒడి ఎలా ఉంది? నిరక్షరాస్యతో నిండిపోయి ఉన్నట్లయితే ఆ తల్లి ఎలా ఎడ్యుకేషన్ ఇస్తుందండి? కాబట్టి ముస్లిం మహిళలకు నేను మనవి చేసుకున్నాను, మనం షరియత్లో ఉంటూ పరదా పాటిస్తూ స్కూల్, కాలేజెస్, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎప్పటి వరకైతే ఎడ్యుకేషన్ లో మనం ముందడుగు వేయమో మన పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు యునెస్కో రిపోర్ట్ చెప్తుంది 48% ముస్లిం మహిళలు భారతదేశంలో ఇల్లిటరేట్స్, వారికి చదవడం రాయడం రాదు అంటే ఆ హోమ్ ఎలా బాగుపడుతుంది? వారికి పుట్టేటటువంటి పిల్లలు ఎలా బాగుపడతారు? ఒక్కసారి ఆలోచించండి ముస్లిం సోదరి మహిళలారా. ఈరోజు రిపోర్ట్ చెప్తున్నాయి భారతదేశంలో ఉంటున్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో 33% బిలో పవర్టీ లైన్ లో ఉన్నారు. అంటే దారిద్ర్య రేఖకు దిగువన 33% ముస్లింలు ఈరోజు భారతదేశంలో ఉన్నారు. అంటే ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వారి యొక్క దినచర్య, రోజు యొక్క మనీ ఏంటంటే 33 రూపీస్, 33 రూపాయలు. రూరల్ ఏరియాలో ఉంటే 27 రూపీస్. అలాంటి దారిద్ర్య రేఖకు దిగు ఉన్నటువంటి వారు పరిస్థితి ఎందుకు ఉన్నారండి? ఎందుకు పేదవారుగా ఉన్నారంటే ఎడ్యుకేషన్ లేదు. ఉదాహరణ చూడండి, ఒక ముస్లిం మహిళకు ఆ తల్లిదండ్రులు ఏంటంటే 10th తర్వాత ఇక చాలు అని చెప్పేసి ఏం చేశారంటే ఆడపిల్లలు 10th వరకే చదువుకోవాలి అని చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేశారంటే వివాహం చేశారు. అప్పు తీసుకొచ్చి ఆ యొక్క అధర్మ పద్ధతిలో వారు ఫైనాన్స్ కి తీసుకొచ్చేసారంటే కట్నం ఇచ్చేసి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఈ అమ్మాయి వెళ్ళిపోయింది, 2 పిల్లలు పుట్టేశారు. భర్త తలాక్ చెప్పాడు, లేదా దుర్మార్గమైనటువంటి భర్త నుండి హులా తీసుకుంది, లేదా భర్త డెత్ అయిపోయి ఆమె విధవరాలుగా బేవాగా ఇంటికి వచ్చేసింది. అప్పటికే ఈ అమ్మాయికి పెళ్లి చేయడానికి 5 లక్షల రూపాయలు ఫైనాన్స్ తీసుకొచ్చారు ఈ వృద్ధ దంపతులు. ఆ ముసలి వాళ్ళు ఏమైపోయారు? అప్పటికే బీపీ షుగర్ వచ్చేసింది, ఇల్లు అద్దెకు ఉంది, ఇల్లు గడవనే కష్టం రా బాబు అంటే 2 చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చేసి ఈ అమ్మాయి మళ్ళీ ఇంటికి వచ్చేసింది. అమ్మగారి నాన్న
ఆమె గారి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఈ అమ్మాయి డ్రాప్ అవుట్ 10th వరకే చదివింది. ఏం చేయగలుగుతుంది? ఎలా పిల్లల యొక్క ఫీజు కట్టగలుగుతుంది? ప్రాక్టికల్ గా ఆలోచించండి పరిస్థితి ఎలా ఉంది. కాబట్టి తల్లి చదువుకుంటే కనీసం దురదృష్టవశాత్తు ఏదైనా ఎవరికైనా ఎప్పుడైనా చదవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆ తల్లి ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ గా ఆమె జాబ్ చేయవచ్చు, ఒక ఫ్రీలాన్సర్ గా ఉండవచ్చు, లేదా ఆమె ఒక స్కూల్లో టీచింగ్ చేయవచ్చు. షరియా ప్రకారంగానే ఆమె జీవితం గడపవచ్చు. ఎడ్యుకేషన్ నీ దగ్గర ఉండాలి కదా. కనీసం ఒక హోమ్ స్కూలింగ్ చెప్పడానికైనా నీ దగ్గర నాలెడ్జ్ లేనప్పుడు నీ పిల్లలకి ఏం చదివిస్తావమ్మా? కాబట్టి నా సోదరి మనులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్న సోదరులు ఎవరైతే ఉన్నారో, ఎడ్యుకేషన్ పై రాబోయే 10 సంవత్సరాల వరకు ఎడ్యుకేషన్ వైపు మనం పునాదులు వేసినట్లయితే, ఎడ్యుకేషన్ గురించి మనం ఆలోచించినట్లయితే మన జాతి తప్పకుండా బాగుపడుతుంది. నేను ఇక్కడ మహిళలు సోదరులతో నేను మనవి చేస్తున్నాను, మీ యొక్క ఇంట్లో పిల్లల యొక్క పెళ్లిలలో డబ్బులు ఖర్చు పెట్టకండి. సున్నత్ ప్రకారంగా చేయండి. ఎందుకంటే ఇస్లాం ప్రకారంగా అమ్మాయికి మనం కట్నం ఇవ్వకూడదు. అమ్మాయి ఇచ్చేటప్పుడు అమ్మాయి కట్నం ఇవ్వకూడదు. ఇస్లాంలో వరకట్నం లేదు, వధు కట్నం ఉంది. అమ్మాయికే అబ్బాయి డబ్బులు ఇవ్వాలి. కానీ ఈరోజు వరకట్నం పైశాచికత్వం మన భారతదేశంలో ప్రతిరోజు 20 మంది సూసైడ్ చేసుకుంటున్నారు వరకట్నం కారణంగా. అయితే ఈ రోజు నా సోదరులు ఎడుతున్నారో వారికి నేను తెలియజేస్తున్నాను, మీరు ఒక పూట తక్కువ తినండి, కానీ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించండి. అలాగే ఇలాంటి పురుషులు ఎవరైతే ఉన్నారో మీరు దుబారా ఖర్చులు పెట్టకుండా పిల్లల ఎడ్యుకేషన్ పై ఫోకస్ చేయండి. ఈరోజు సర్వేస్ చెప్తున్నాయి, ముస్లిం పిల్లలు మంచి స్కూల్లో చదివించడానికి వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ జాయిన్ అయిపోయిన ఫీజు కట్టని వారు ఎవరైనా ఉన్నారంటే వారు ముస్లిమ్స్ అని రిపోర్ట్స్ ఉన్నాయంటే ఎంత విచారకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి. ఈరోజు ముస్లింలలో hindustantimes.com ప్రకారంగా ముస్లింల యొక్క ఆర్థికంగా కూడా చాలా వెనకబడి ఉన్నారు. ఎందుకంటే ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి వ్యాపారాలు, మంచి మంచి బిజినెస్ ముస్లింలకు ఎందుకు లేదంటే ఎడ్యుకేషన్ లేనప్పుడు బిజినెస్ ఎలా చేస్తారండి? hindustantimes.com అంటుంది ఇక్కడ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఇక్కడ ఉన్న హిందువుల కంటే, క్రైస్తవుల కంటే, సిక్కుల కంటే, జైనుల కంటే కూడా ఆర్థికంగా బలహీనులు. ముస్లింలు ఎవరైతే ధనవంతులుగా పరిగణించబడతారో హిందువులు ఉన్నటువంటి ఓబీసీల దృష్టిలో వారు పేదవారని చెప్పేసి హిందుస్థాన్ టైమ్స్ లో కూడా ఈ యొక్క రిపోర్ట్ రావడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి పరిస్థితి ఎలా ఉంది. నిజంగా బిజినెస్ లో కూడా ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మన భారతదేశానికి సంబంధించినటువంటి బాంబే నేషనల్ ఎక్స్చేంజ్, అదేవిధంగా ఏదైతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో, ఇండియన్ నేషనల్ ఎక్స్చేంజ్ ఉందో, ఈ స్టాక్ ఎక్స్చేంజ్ దీనిలో చూసినట్లయితే 500 భారతదేశ ఇండియన్ కంపెనీస్ లో ముస్లింల యొక్క రిప్రజెంటేషన్ 1% కూడా లేదు. అంటే ముస్లింలు ఆర్థికంగా ఎంత బలహీనంలో చూడండి. అదేవిధంగా వారికి సరైనటువంటి భూములు లేవు, సరైనటువంటి ఆస్తులు కూడా లేవు. ఎందుకు అంటే ఎడ్యుకేషన్ ఉంటే ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఎడ్యుకేషన్ పై మనం ఫోకస్ చేయాలి. ఎడ్యుకేషన్ లేని కారణంగా ఈరోజు ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి చూసినట్లయితే కేవలం ఇది భారతదేశ సమస్య కాదు. మనమంతా కూడా దుఆయే ఖునూత్ చదువుతున్నాం కదా. ఓ అల్లా, పాలస్తీనా సోదరులు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు చాలా మంది షహీద్ అయిపోయారు, చనిపోయారు. ఇజ్రాయెల్ వారిపై దౌర్జన్యం చేస్తుంది. ఓ అల్లా వారిని కాపాడు, రక్షించు అని దుఆయే ఖునూత్ చదువుతున్నాం. నిజంగా చెప్పాలంటే 57 ముస్లిం దేశాలు ఉన్నాయండి. చాలా మంది ఇస్లామిక్ దేశాలు అనుకుంటారు, ఇస్లామిక్ దేశాలు కాదు, ఇవి ముస్లిం మెజారిటీ దేశాలు. 57 ముస్లిం దేశాలలో 5 ముస్లిం దేశాలు పూర్తి ప్రపంచంలో 25% చమురు ఆయిల్ని సప్లై చేయగలుగుతాయి. అయినప్పటికీ ఈ 57 దేశాల్లో ఈ 5 దేశాలు, ముస్లిం దేశాలు ఏవైతే పూర్తి ప్రపంచానికి 25% చమురుని సప్లై చేయగలుగుతాయో ఈ 5 దేశాలు కలిసి కూడా ఇజ్రాయెల్ పై ఎకనామికల్లీ బైకాట్ చేయలేకపోయాయి. అంటే ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఎందుకు ఏర్పడిందో తెలుసా? ఎందుకు ఏర్పడిందంటే ఈరోజు అరబుల్లో ఉన్నటువంటి ఒక చాలా పెద్ద గర్వం ఏంటో తెలుసా, అహంకారం ఏంటో తెలుసా? మా దగ్గర ఆయిల్ ఉంది, మా దగ్గర పెట్రోల్ ఉంది, మా దగ్గర ధనం ఉంది, ఇక చదువు మాకెందుకు అనే ఏదైతే అహంకారం వచ్చేసిందో అరబ్ రిపోర్ట్స్ ఏముంటుందో తెలుసా? ప్రతి 3 అరబుల్లో ఒకడు ఇల్లిటరేట్, చదువు లేనివాడు ఉన్నాడు. ఎందుకు? తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఉంది, కానీ వీరికి పుట్టే పిల్లలు, వారికి పుట్టే పిల్లలు భికారిలై అడుగునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదు, కేవలం ఆయిల్ని, పెట్రోల్ని నమ్ముకున్నారు. కాబట్టి ప్రతి 3 అరబుల్లో ఒకడు ఇల్లిటరేట్, చదువు లేని వాడే తయారవుతున్నాడు. అలాగే సోదరిమల్లారా ఈరోజు అరబ్బుల పరిస్థితి కూడా ఎలా ఉందంటే మీరు చాలా బాధపడతారు. ఆ విషయం ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి అరబ్బుల్లో
పూర్తి 57 ముస్లిం దేశాలు ప్రతి సంవత్సరం కేవలం 300 బుక్స్ మాత్రమే ట్రాన్స్లేట్ చేస్తున్నాయి. అదే ఒక గ్రీస్ దేశం ఏదైతే ఉందో 1500 బుక్స్ కేవలం ఒక దేశం ట్రాన్స్లేట్ చేస్తుంది. అలాగే స్పెయిన్ అనేటటువంటి దేశం ప్రతి సంవత్సరం 10,000 బుక్స్ ని ట్రాన్స్లేట్ చేస్తుంటే మీకు కేవలం 57 అరబ్ దేశాలు కలిపి 300 బుక్స్ ని ట్రాన్స్లేట్ చేస్తున్నాయి. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై కేవలం ఒక అమెరికా అనే దేశము $405 ని ఖర్చు పెడుతుంటే ఈ 57 ముస్లిం దేశాలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై ఎంత ఖర్చు పెడుతున్నాయో తెలుసా? కేవలం $23 బిలియన్ ని ఖర్చు పెడుతుంది. ఎంత సిగ్గుచేటు అంటే పూర్తి 57 ముస్లిం దేశాలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై 4% లిటరేచర్ మాత్రమే అది ప్రపంచానికి ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే వాటిపై ఖర్చు పెట్టట్లేదు. మన భారతదేశం $36 మిలియన్ ని ఖర్చు పెడుతుంది ప్రతి సంవత్సరం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై. అంతేందుకు సోదరులారా, అగ్రరాజ్యం అమెరికా ఉంది, యుఎస్ ఏదైతే ఉందో, యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉందో, అమెరికా ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ పై ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా? $1.3 ట్రిలియన్ ని ఖర్చు పెడుతుంటే ఈ 57 దేశాలు ముస్లిం దేశాలు ఏం చేస్తున్నాయంటే అందులో 5 దేశాలు ముస్లిం మెజారిటీ దేశాలుగా పరిగణించబడతాయి. అందులో ఒకటి మీకు సౌదీ అరబ్ ఉంది, ఖతర్ ఉంది, యుఏ ఉంది, పాకిస్తాన్ ఉంది, ఈజిప్ట్ ఉంది. ఈ 5 దేశాలు కలిపి ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ పై కేవలం $200 బిలియన్ ఖర్చు పెడుతుంటే కేవలం ఒక అమెరికా $1.3 ట్రిలియన్ ఖర్చు పెడుతుంది. కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై $405 బిలియన్ ఖర్చు పెడుతుంది అమెరికా. అలాగే చైనా దేశాన్ని చూసుకున్నట్లయితే ఈ 5 దేశాలతో మనం కంపేర్ చేసినట్లయితే చైనా కేవలం సంవత్సరం ఎడ్యుకేషన్ పై $563.4 బిలియన్ ఖర్చు పెడుతుంటే ఈ 5 దేశాలు కేవలము $140 బిలియన్ మాత్రమే ఖర్చు పెడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ 57 దేశాలు ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో ఒక అమెరికా ఎడ్యుకేషన్ పై ఖర్చు పెట్టేటువంటి డబ్బులు కూడా ఖర్చు పెట్టట్లేదు. అంటే ఎడ్యుకేషన్ పై అంత నిర్లక్ష్యం అనేది, నిర్లిప్తత కనిపిస్తుంది. అదే బాటలో ఇక్కడ ఉన్న ముస్లింలు నడవడం చాలా విచారకరమైనటువంటి విషయం. నిజంగా చెప్పాలి అంటే 57 ముస్లిం దేశాలలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో తెలుసా? కేవలం 600 యూనివర్సిటీస్ ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే 580, 600 అనుకున్నాం. పూర్తి 57 ముస్లిం దేశాలలో 600 యూనివర్సిటీస్ ఉన్నాయి. కేవలం ఒక అమెరికాలో 5,800 యూనివర్సిటీస్ ఉన్నాయి. మన భారతదేశంలో 8,400 యూనివర్సిటీస్ ఉన్నాయి. పూర్తి ప్రపంచంలో ఈ 198 దేశాలలో టాప్ 100 యూనివర్సిటీస్ లో ఒక్క ముస్లిం యూనివర్సిటీ కూడా లేదు. టాప్ 100 యూనివర్సిటీ యొక్క లిస్ట్ తీస్తే ఒక్క ముస్లిం యూనివర్సిటీ కూడా లేదు. ఈ ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీస్ యొక్క లిస్ట్ తీస్తే, ఈ ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీస్ యొక్క టాప్ 10 స్టూడెంట్స్ యొక్క లిస్ట్ తీస్తే అందులో టాప్ 5 మరియు టాప్ 6 మీకు యూదులు జ్యూసే కనిపిస్తున్నారు. ఒక్క ముస్లిం కూడా మీకు అక్కడ కనిపించడు. ఇది ముస్లింల యొక్క అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితి ఎడ్యుకేషన్ లో. అందుకే ఏ జాతి అయితే ఎడ్యుకేషన్ లో ముందడుగు వేదో, టెక్నాలజీని గుర్తించదో, ఈరోజు మన ముస్లిం దేశాల్లో ఎడ్యుకేషన్ లేని కారణంగా టెక్నాలజీ కూడా లేదు. కాబట్టి ఒక చిన్న దేశము ఇజ్రాయెల్ దేశం, నిజంగా ఇజ్రాయెల్ నగరం చాలా మందిలో సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా టెక్నాలజీ ఉంది కదా, ఎడ్యుకేషన్ ఉంది కదా. వాస్తవం ఏంటంటే ఇజ్రాయెల్ దేశం ఏంటి, ఇజ్రాయెల్ చరిత్ర ఏంటి? ఆది నుండి కూడా యూదులు